నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అనేటువంటి సామెత ఉంది. ఆయన ఉత్తరాంధ్రలో ఎవరో టీచర్ ఎమ్మెల్సీగా గాదె విజయం సాధిస్తే అదేదో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ప్రచారం చేసినట్లు, జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక సహాయం చేసినట్లు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ క్యాడర్ అంతా పోయి ప్రచారం చేసినట్లు వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. వాస్తవంగా ఏం జరిగిందో చూద్దాం. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పిఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాస్ నాయుడు విజయం సాధించారు. అక్కడ విజయం సాధించింది ఎవరు? పిఆర్టీయూ వాళ్ళు. పిఆర్టీయూ వాళ్ళకి కూటమి నుంచి బీజేపీ సపోర్ట్ ఉండింది. అదేవిధంగా రఘువర్మ అనే అతనికి జనసేన పార్టీ మరియు టీడీపీ పార్టీలు సపోర్ట్ చేశాయి. ఏం జరిగిందంటే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. గత నెల 27న జరిగిన పోలింగ్ లో 20,794 ఓట్లు పోలవగా అందులో 659 చెల్లని ఓట్లుగా గుర్తించారు. ఈ టీచర్లకు ఓట్లేసేది కూడా తెలియదు కొంతమందికి. వాళ్ళు ఇంకా పిల్లోళ్ళకి చదువులు ఏం చెప్తారో తెలియలేదు. 659 మందికి ఓటేసేదే తెలియదంట, అవి చెల్లలేదంట. మిగిలిన 20,135 ఓట్లలో 50% కంటే ఒక ఓటు అదనంగా సాధించిన వారికి విజేతగా ప్రకటించాల్సి ఉంది. అంటే 10,068 ఓట్లు రావాలి. కానీ తొలి ప్రాధాన్యత ఓట్లలో శ్రీనివాస్ నాయుడికి 7,210, ఏపీటీఎఫ్ అంటే తెలుగుదేశం మరియు జనసేన పార్టీ సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థి, ఆయన పేరు వర్మ, పాలక పార్టీ రఘువర్మకు 6,845. పెద్దగా తేడా ఏం లేదు. ఇదేదో సునామీ వచ్చేసినట్లు, భూకంపం వచ్చేసినట్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నట్లు, ఒకవేళ అదే కూడా నిజమనుకుంటే ఇక్కడ తేడా చూడండి. ఆయనకు వచ్చింది 7,210, ఈయనకు వచ్చింది 6,845. యూటీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయ గౌరి. ఈ యూటీఎఫ్ అభ్యర్థి ఎవరు అనుకున్నారు? వైఎస్ఆర్సీపీ బలపరిచినటువంటి ఈ విజయ గౌరికి వచ్చినటువంటి ఓట్లు 5,804. ఇక్కడ వాస్తవంగా జరిగింది ఏమంటే ఇద్దరు కూటమి అభ్యర్థుల మధ్యలోనే ఎన్నికలు జరిగింది. ఒక కూటమి అభ్యర్థి గెలుపొందాడు. దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ చూడండి, వైఎస్ఆర్సీపీకి 5,804, యూటీఎఫ్ కు అఫీషియల్ గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఒకవేళ గాదెకు కనుక జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా సపోర్ట్ చేసి ఉంటే, గెలిచి ఉంటే, మీ ఖాతాలో వేసుకొని ఉంటే కనీసము జనాలు నవ్వకుండా ఉండేవాళ్ళు. మీరు సపోర్ట్ చేసిందేమో యూటీఎఫ్ ఆమెకి, ఆమె 3వ స్థానంలో ఉంది. గెలిచింది కూడా బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి. ఆ అభ్యర్థి గెలిస్తే అదేదో మీ ఖాతాలో వేసుకొని, ఇంకా నయం జగన్మోహన్ రెడ్డి గారికి దీన్ని చూసి ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడగడంలే. సంతోషం. విజయానికి అవసరమైన 10,068 ఓట్లు ఎవరికీ లభించకపోవడంతో అధికారులు 2వ ప్రాధాన్యత ఓట్లలో లెక్కింపునకు చేపట్టారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి ప్రాధాన్యత ఓటును రఘువర్మకు, 2వ ప్రాధాన్యత ఓటును గాదెకు వేయమని ఆల్రెడీ సంకేతాలు కూడా ఇస్తే, మొదటి ప్రాధాన్యత ఓట్లో ఎవరికి మెజారిటీ రాకపోతే 2వ ప్రాధాన్యత ఓటు లెక్కిస్తే అప్పుడు స్వల్ప మెజారిటీతో గాదె గెలిచాడు. అధికారులు 2వ ప్రాధాన్యత ఓటును లెక్కింపునకు చేపట్టారు. ఈ క్రమంలో తొలుత 7 అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. అప్పటికే మ్యాజిక్ ఫిగర్కు ఎవరూ చేరుకోకపోవడంతో హోరాహోరీగా జరిగింది. వాస్తవంగా 3వ స్థానంలో నిలిచిన విజయ్ గౌరికి వచ్చిన ఓట్ల నుంచి 2వ ప్రాధాన్యత ఓటును లెక్కించగా శ్రీనివాసులు నాయుడికి 9,237, వర్మకు 8,527 ఓట్లు లభించాయి. ఇంకా శ్రీనివాసులు నాయుడు ఎన్నికకు 831 ఓట్లు అవసరమయ్యాయి. దీంతో 2వ స్థానంలో నిలిచిన రఘువర్మకు లభించినటువంటి ఓట్ల నుంచి 2వ ప్రాధాన్యత ఓటును లెక్కించారు. రఘువర్మకు వేసినటువంటి 2వ ప్రాధాన్యత ఓట్ల నుంచి లెక్కిస్తే అప్పుడు గెలిచాడు. హోరాహోరీగా జరిగింది. దీనిని తీసుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేసుకొని, అసలు 9 నెలల్లో ఏమో జరిగిపోయింది, టీచర్స్ మొత్తం వ్యతిరేకం అయిపోయినారు, కూటమి ఇంకా కూలిపోతుంది, ఇంకా రేపు పొద్దునే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ముఖ్యమంత్రి కాబోతాడని గప్పాలు కొడుతున్నారు. యాక్చువల్గా సాక్షిలో బ్యానర్ ఐటమ్ వేసి సునకానందాన్ని పొందుతున్నారు. కానీ జరిగింది ఏమంటే ఇద్దరి కూటమి అభ్యర్థుల మధ్య పోటీ నెలకొనింది. ఒక కూటమి అభ్యర్థి గెలుపొందాడు, ఇంకొక కూటమి అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ చేసినటువంటి యూటీఎఫ్ 3వ స్థానంలో నిలిచింది. సో ఇప్పటికీ టీచర్సు జగన్మోహన్ రెడ్డిని నమ్మడం లేదు అని తేట తెల్లమైపోయింది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.